ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటే నీకు నచ్చిందే చెప్పమ్మా. మీరెవరో తెలీదు. మీ మీద ఒట్టు ఎలా వేస్తా? నా మీద ఒట్టు వేసుకుంటా. అమ్మా రవి, వీళ్ళందరి మాయలో పడిపోయావమ్మా. నా మాట విని పెళ్లి చేసుకో, లేకపోతే జీవితాంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. అరే చిచ్చా, అనవసరంగా మాట్లాడకుండా అక్షింతలు వేయడానికి రెడీగా ఉండు. నాకు పెళ్ళొద్దు. నువ్వు నా మెళ్ళ తాళి కట్టొద్దు. బిడ్డా ఏమైంది నీకు? వద్దు నాయనా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏంటి బిడ్డ గిట్ల చేస్తావింది? అరే ఇష్టం లేదని చెప్తున్నాను కదా. వనజ, నీకైనా మతిపోయిందా? అరే క్యా హో బహన్, ఇదేమైనా బొమ్మల పెళ్లి అనుకున్నావా? అవును, ఇది బొమ్మల పెళ్ళే. బావతోటి పెళ్ళైతే నేను సంతోషంగా ఉంటాను, కానీ బావ సంతోషంగా ఉండడు నాయనా. పెళ్ళంటే ఒకరు సంతోషంగా ఉండటం కాదు కదమ్మా. బావ పక్కన పీటల మీద కూర్చోడానికి జరంత జాగా ఉంటే సరిపోదు నాయనా. బావ మనసులో కూడా జరంత చోటు ఉండాలి. బావ పక్కన మరొకరికి చోటు లేదు. బావ మనసులో మరొకరికి స్థానం లేదు. బావ మీదున్న పిచ్చితోటి బావతో పెళ్లి జరగాలి జరగాలి అనుకున్నానే గాని బావ పక్కన అంజలక్కకి మాత్రమే చోటుందని, బావ మనసులో అంజలక్క మాత్రమే ఉందని ఇక్కడి దాకా వచ్చేదాకా తెలియరాలేదు నాయనా. బావ తన ప్రాణానికి ప్రాణమైన అంజలక్కని తప్ప మరొకరి చేతి స్పర్శను కూడా తట్టుకోలేడు. బావా, ప్రేమ లేని చోట మనుషులు బతకలేరు కదా. ఆ ప్రేమ మరొకరికి అంకితమైపోయినప్పుడు దానికోసం ఆశపడటం మంచిది కాదు కదా. అక్కలేని లోటును తీర్చాలని ఆశపడ్డాను. అక్కను మరిపించి నిన్ను మామూలు మనిషిని చేద్దామని మస్తు కలలుగన్నాను. గదంతా నా పిచ్చితనమని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నీ ప్రేమ చాలా గొప్పది బావా. నీ ప్రేమ ముందు, అంజలక్క ప్రేమ ముందు ఇంకెవరి ప్రేమ సాటిరాదు. నీలాంటి వాడి ప్రేమను పొందే అదృష్టం ఒక్క అంజలక్కకి మాత్రమే ఉంది బావా.
నాయనా వద్దు. మనం ఆశపడ్డది కరెక్ట్ కాదు. చిన్నప్పటి నుంచి బావని ఇష్టపడ్డావు, బావ కోసం ప్రాణం ఇస్తానన్నావు, బావని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నావు. ఇప్పుడు బావ లేకుంటే సంతోషంగా బ్రతుకుతావా? బావ బావ అంటూ పాకలు అలాగే ఎంటవాడు. ఇప్పుడు బావ లేకపోతే ఎట్లా బతుకుతావు? పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు కదా నాయనా. ఆ పెళ్లి బావ జీవితాన్ని నా జీవితాన్ని ఒక్కటి చేయనప్పుడు ఎందుకునైనా గా పెళ్లి? ఇప్పటికీ బావంటే నాకు పిచ్చే నాయనా. కానీ ఇప్పుడు కూడా బావ కళ్ళు అంజలక్క కోసమే వెతుకుతున్నాయి. గా కళ్ళు దుఃఖంతోనే ఉన్నాయి నాయనా. అవునమ్మా, వయసులో చిన్నదానివైనా ఆలోచనలో పెద్ద మనసు చేసుకుని ఆలోచించావు. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. రాముడి పక్కన సీతకి తప్ప మరొకరు చోటుండదమ్మా, చోటుండదు. సీత స్థానంలో మరొకరిని తీసుకొస్తే ఆనందపడతాడని ఇంతదాకా తీసుకొచ్చాం గాని జీవితాంతం బాధపడతాడని అనుకోలేదమ్మా, అనుకోలేదు. ఒక తోడు కోసం ఆలోచించామే గాని ఆ తోడు భారం అవుతుందని ఆలోచించలేకపోయాం. ఆనాడు రావుడికి సీత తాత్కాలికంగా దూరమైనప్పుడు సీత ప్రతిరూపాన్ని పెట్టుకుని బ్రతకగలిగాడే కానీ సీత నిజంగానే దూరమైనప్పుడు రావుడు కూడా లేడమ్మా. ఆ సీతతోనే వెళ్ళిపోయాడు. ఈ రావుడికి సీత తాత్కాలికంగా మాత్రమే దూరమైందని ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఆపండి మీ గోల. ఇందాక నుంచి రాముడు సీత అంటూ ఓ ఊదర కొట్టేస్తున్నారు. మీరు మాట్లాడేది వింటుంటే ఎలా ఉందో తెలుసా? తూర్పు రామాయణం విన్నట్టుంది. మీరు మీ చేదస్తాం. ఇప్పుడు ఇంతకీ మ్యాటర్ ఏం తెలిచారు? ఆ రాముడి పక్కన సీత లేకపోతే రామాయణం లేదు, ఈ రాముడి పక్కన సీత లేకపోతే ఈ పెళ్లి లేదు అంటారు. అంతేనా? మ్యాటర్ చాలా క్లియర్ గా ఉంది కదా. ఇంకేంటి? సో పెళ్లి క్యాన్సిల్. రే తమిళ సాంబార్, సినిమా అయిపోయిందిరా. ఇంకా నోరు వెళ్ళబెట్టుకుని వెర్రి వెంగళప్పలా చూస్తావేంట్రా? నువ్వేంట్రా ఇంకా అలాగే కూర్చున్నావు? దిగా, మనపందిగా. నా రాముడు అది చేస్తాడు ఇది చేస్తాడు అని ప్రగల్భాలు పలికావు కదరా. నీ రాముడు అభయహస్తానికి బదులు మొండి చెయ్య చూపించాడు. చూసావమ్మా, ఎప్పటికైనా వీడు వాణ్యేళ్లోనే ఉంటాడు గాని నీ గురించి వాడు ఆలోచించాడమ్మా. చెప్పాను కదా. ఆ రోజు గుళ్ళో నిన్ను పీటల మీద ఎలా వదిలేసి వెళ్ళాడో ఈ రోజు కూడా అదే పని చేయబోతున్నాడు. అందుకే వీడి గురించి ఆలోచించడం వేస్ట్ అమ్మా.
వీడు నీకు తగడమ్మా. అమ్మా, ఇప్పటికైనా ఈ తండ్రి మాట విను, బాగుపడతావు. నేను చెప్పిన వాణ్ణి చేసుకుంటే సంతోషపడతావమ్మా. దయచేసి నా మాట వినమ్మా. అమ్మా, అంజలి చివరి కోరిక తీరితే అంజలి ఆత్మకు శాంతి కలుగుతుందని, అందరూ సంతోషంగా ఉంటారని చెప్పిన వీళ్లే చూసావా ఈరోజు ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారో? వీళ్ళంతా పచ్చి దొంగలమ్మా. అమ్మా రేయ్, ఇంకా ఏ మొహం పెట్టుకుని కూర్చున్నారా సిగ్గు లేకుండా? లే రేయ్ తమిళ సాంబార్, నేను గెలిచాను అన్నావు కదరా. ఇప్పుడు చూసావుగా ఎవరు గెలిచారో? ఈ రవిశేఖరే గెలిచాడు. నా కూతురికి నా ఇష్టం వచ్చిన వాడితో పెళ్లి చేస్తాను, ఏమనుకున్నావో? నువ్వు రావా? రాఘవ, మాట్లాడరా, మాట్లాడు రాఘవ. అర్జున్, ఏంట్రా నా బ్రతుకు? అమ్మా, నువ్వు వీళ్ళ మాయలో పడద్దమ్మా. నువ్వు వీళ్ళ కోసం తలదించుకోవద్దు. నా మాట విని వచ్చేసాయి. వదలండి డాడీ. ఏంటిది? మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు? అర్జున్, ఏంటిది? అవన్నా ఇవన్నా నేనెవరికి ఏం అన్యాయం చేశానని నాకు అన్యాయం జరుగుతుంది. చెప్పు రాఘవ, చెప్పు, మాట్లాడు. మావయ్య, మీరైనా తనకి చెప్పండి. రాఘవ, మాట్లాడు రాఘవ. ఎవరు రాముడని, నా ప్రాణమని, స్నేహమని అనుకుంటున్నానో ఆ స్నేహం తర్వాతే నాకేదైనా, చివరికి నా పెళ్ళైనా. విన్నావు కదమ్మా, ఇదే వీళ్ళ అసలు స్వరూపం. నువ్వు రామ్మా, చెప్తాను. అర్జున్ సార్కి లేని ఆనందం నాకొద్దు. రాఘవ, నాకొద్దు. అమ్మా రవి, రామ్మా, రామ్మా. ఓ చిచ్చా, ఎవరు వెళ్ళిపోతున్నారు చూడు. అల్లుడు, అల్లుడు, ఆగలుడు, ఆగు అల్లుడు. అంకల్, అల్లుడు, అరే ఏమైంది అల్లుడు? అల్లుడు, ప్రేమకున్న గొప్పతనం ఏంటో తెలిసింది. ప్రేమకున్న పవిత్రత ఏంటో తెలిసింది. వనజను పెళ్లి చేసుకుంటే అర్జున్ ఎలా సంతోషంగా ఉండలేడో, నన్ను పెళ్లి చేసుకుంటే మీ కూతురు కూడా సంతోషంగా ఉండలేదు. అంకుల్, నేను డబ్బు సంపాదించడానికి అమెరికాకు వెళ్ళాను, కానీ ఆ డబ్బును పవిత్రమైన బంధాల మీదకి, బంధుత్వాల మీదకి విసరాలనుకోలేదు. అంకుల్, మీరు మీ పగను ప్రేమించారు, ప్రతీకారాన్ని ప్రేమించారు, నా డబ్బును ప్రేమించారు, కాని మీ కూతురు వీటన్నిటికంటే గొప్పదైన ప్రేమను ప్రేమించారు. ఎవరు గొప్పవాళ్ళు, మీరా, మీ కూతురా? అల్లుడు, ఏమైందయ్యా నీకు? నీకు కూడా మత్తు మందు వేశారా వీళ్ళు? వీళ్ళింతే అల్లుడు. వీళ్ళతో ఎవరైనా అరగంట మాట్లాడితే చాలు, హిప్నటైజ్ చేసినట్టు మాయలో పడేస్తారు. వీళ్ళ మాటలు నమ్మకల్లుడు. అల్లుడు, నా మాట నమ్ము, నా మాట నమ్ము అల్లుడు. నమ్మకం అనేది చెప్తే కలగదు, చూస్తే కలుగుతుంది. ఓయ్ అమెరికా అబ్బాయి, సూపర్ సూపర్ గా చెప్పా.
క్యా విలన్ చిచ్చా, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మంచి మనసుతో రాఘవన్ బాబు రవిత్రన్ల పెళ్లి చేసి ఆశీర్వదించండి. ఏంటే వేసేది కూరలో కరివేపాకు? ఒక్కొక్కరు వచ్చి 5 నిమిషాలు ఉపన్యాసాలు ఇచ్చేస్తే సరిపోయిందా? ఏయ్, ఎవరెన్ని చెప్పినా నా కూతురు పెళ్లి మాత్రం నేననుకున్న వాడితోనే జరిపిస్తాను. ఈ చైతన్య కాకపోతే ఇంకో ఎల్లయ్య మల్లయ్య పొల్లయ్య, అంతేగాని నా కూతుర్ని ఈ సన్నాసికిచ్చి మాత్రం పెళ్లి చేయను. నువ్వు చేసేదేంటి, మేము చేస్తాం. రాఘవా, ఇది దేవుడు నిర్ణయించిన పెళ్లి. ఈ పెళ్లి జరిగితేనే నీ సీతమ్మ తల్లి సంతోషిస్తుంది. నేను వెతుకుతున్న నా అంజలి నాకు అందకుండా నా కళ్ళ ముందుంది. కానీ నువ్వు కోరుకున్న సంతోషం నీ పక్కనే ఉంది, నీకు దగ్గరలోనే ఉంది. రవిత్రేణి చేయిని విడిచిపెట్టకు, నా మాట కాదనుకో. రవి మెడలో తాళి కట్టి రాఘవన్. ఏది మంచి ఏది చెడు అని ఇతరులకు చెప్పగలిగినంత గొప్పవాడిని నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓయ్ తమిళ్ బాబు, నీది రాముడు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. ఆలోచించకు. దీదిని చేసుకోవడం నీది అదృష్టం, నిన్ను చేసుకోవడం దీది అదృష్టం. బయటనా? రే కూర్చోరా. ఓహో, ఆహా, మీరందరూ మంచిగా ఉన్నారు. మరి నా బిడ్డ పరిస్థితి ఏంది? అమాయకురాల్ని చేసి ఆశ పుట్టించి నా బిడ్డని ఏడిపిస్తారా? నా బిడ్డ బ్రతికిని ఇలా చేస్తారా? అరే ఆంటీ, నీది కూతురికి ఆ భగవాన్ మంచి కుర్రాన్ని పంపించాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును ఆంటీ, నీది కూతుర్ని చైతన్యకిచ్చి పెళ్లి చేయండి, మంచిగా చూసుకుంటాడు. డబ్బు కన్నా మంచితనానికి విలువనిచ్చేవాడు, ప్రేమకి విలువనిచ్చేవాడు గొప్పవాడు. ప్రేమించే వాళ్ల కోసం ఎక్కడి నుంచో వచ్చాడు. ప్రేమ గురించి తెలుసుకున్న తర్వాత పీటల మీద నుంచి దిగి వచ్చాడు. అమెరికాలో టాప్ లో ఉన్నా మీ దగ్గర డౌన్ లో ఉన్నాడు. మంచితనంతో ఉన్నాడు. ఇలాంటి మంచివాణ్ణి ఆ భగవంతుడు పంపించాడు అనుకోండి. అరే చైతన్య బాబు, నీది పర్మిషన్ అడగకుండా గలగలా మాట్లాడేశాను. వనజాన్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తుంటే ఇంకా ఇష్టమని అడుగుతారేంటి? తనకిష్టమైతే నాకు ఇష్టమే. అరే చైతన్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఓ బహన్, తుమ్ క్యా బోలేగి? అరే సిగ్గుతో చెప్తే ఎలాగమ్మా, జర నోరుతో చెప్పు. నాకిష్టమే. బావ చెప్తే చేసుకుంటాను. అమెరికా చూడాలనుంది. అమెరికా తీసుకెళ్తానంటే నాకిష్టమే. అరే 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 మా అంజలి రూపమే కాదమ్మా, ఆ గుణం ఆ మంచితనం నీలో కనిపిస్తుంది. ఎంత పెద్ద సమస్యనైనా ఎవరూ నొచ్చుకోకుండా ఎంతో గొప్పగా చెప్పావు. ఏయ్, ఏంటి నొచ్చుకోకుండా చెప్పేది? ఇక్కడ రగిలిపోతుంది. ఏమే, ఎక్కడి నుంచో వచ్చి నువ్వు తీర్పులు ఇస్తావంటే నిన్ను చెప్తాను. నీ సంగతి చెప్తానుండు. ఆగండి, నీకే పిచ్చెక్కిందిరా. ఇది ఇక్కడికొచ్చి పిచ్చి పిచ్చిగా వాగి పెళ్లి సర్వనాశనం చేసింది. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. ఆ దేవుడు వాళ్ళ పెళ్లి ఎప్పుడో నిర్ణయించేశాడు. సార్, మీ అమ్మాయిని ప్రాణంలా చూసుకుంటాను. స్నేహం కోసం అలా చేసేనే తప్ప మీ అమ్మాయి మీద ప్రేమ లేక కాదు. నన్ను అర్థం చేసుకోండి.
ఏంటి అంకుల్, అర్థం మావయ్య. చేసుకునేది? అంతా బూడిద చేశారు కదా. అక్కడ రారా చూసుకుందాం. రారా. రేయ్, మండపం కాలి బూడిదవ్వాలి గాని ఈ పెళ్లి జరగనివ్వను జరగనివ్వను జరగనివ్వను. కామోష్ చిచ్చా కామోష్. నిన్ను పంపించాల్సిన చోటికి పంపిస్తాను. జరెట్ హైరో.